ప్రకృతి ఒడిలో కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న పర్యావరణాన్ని కాపాడేందుకు అనకాపల్లి జీవీఎంసీ అధికారులు నడుం బిగించారు. పర్యావరణానికి హాని కలిగించే సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ వినియోగంపై జీవీఎంసీ అధికారులు చర్యలు చేపట్టారు. ఇందుకోసం ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టారు. జోనల్ కమిషనర్ వెంకటరమణ హానికరమైన ప్లాస్టిక్ పై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జీవీఎంసీ హెల్త్ సూపర్వైజర్ రవి మాట్లాడుతూ బుధవారం నుంచి పర్యావరణానికి హాని కలిగించే సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ ని పూర్తిగా నిషేధించినట్లుగా తెలిపారు. సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ వినియోగం వల్ల పర్యావరణానికి తీవ్ర నష్టం వాటిల్లుతుందన్నారు. ఇప్పటికే చిల్లర దుకాణం దగ్గర నుంచి బడా వ్యాపారస్తుల వరకు నోటీసులు ఇవ్వడం జరిగిందన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ విక్రయాలు జరిపినా వినియోగిస్తూ పట్టుబడిన వారికి మొదటిసారి 2,500, రెండవసారి అయితే 5,000 వరకు జరిమానా విధిస్తామన్నారు. మూడవసారి పట్టుబడితే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయడంతో పాటుగా ట్రేడ్ లైసెన్స్ రద్దు చేయడం జరుగుతుందని స్పష్టం చేశారు. అదేవిధంగా పర్యావరణ పరిరక్షణకై ప్రజలందరూ భాగస్వాములై జీవీఎంసీ అధికారులకు సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో వార్డ్ శానిటరీ ఇన్స్పెక్టర్ అప్పారావు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. గౌరవ కమిషనర్ గారు జీవీఎంసీ వారి ఆదేశాల మేరకు, అలాగే ఏడీసీ సారు, అలాగే మన సిఎంహెచ్ఓ గారి ఆదేశాల మేరకు ఈరోజు అందరూ కూడా 575 సచివాలయాలు ప్లాస్టిక్ నినాదం మీద మాస్ ర్యాలీ చేయమని చెప్పారు. ప్రతి షాప్కి వెళ్ళి స్టిక్కర్లు అందించడం, అలాగే మనం వాళ్ళకి నోటీసులు ఇచ్చడం జరిగింది. ఎవరైనా సరే ప్లాస్టిక్ వాటితో మాత్రం వాళ్ళకి భారీగా జరిమానాలు విధించడానికి కూడా పైనుంచి ఆదేశాలు ఇచ్చి ఉన్నారు. కాబట్టి ఒక్కొక్క షాప్కి మొదటిగా 2,500 రూపాయలు వేస్తాము, రెండవది 5,000, మూడో ఫైన్ 20,000, 4 40,000. ఆ తర్వాత మన షాప్ సీజ్ చేసి వాళ్ళకి ట్రైలర్ స్కాన్ చేసి షాప్ క్లోజ్ అవుతుంది. అలాగే ప్లాస్టిక్ వద్దు, గుట్ట సంచుల ముద్ద అనే నినాదాన్ని కూడా ప్రతి షాప్కి వెళ్ళేటట్టు ప్రతి సచివాలయం కూడా మనం తీసుకుని అవేర్నెస్ క్యాంప్ చేస్తాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఫాలో అవ్వాలని చెప్పి ప్రజలు ఆరోగ్యాన్ని కాపాడాల్సిందిగా, ప్రజలు కూడా సహకరించవలసిందిగా కోరుచున్నాము.